చదువుకునే రీతిగా 91వ కీర్తన వచనం తర్వాత వచనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని గురుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కరలు మూసుకో. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ప్రాతకాలు ఇచ్చాను, దీవించండి. వ్యూ చేసేవారందరినీ బలపరచండి. మీరు మాతో మాట్లాడండి దేవా. మరొకసారి సమయం అంతటిని దీవించి బలపరిచి తోడయండి. మీరు మహిమను పొందవలసింది యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాయములను నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖ భరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖ భరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయ
గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించెను. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించెను. మొత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ప్రియమైన వారులారా, జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలోని భాగాలు ఈ ఉదయకాలం మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించడం మనం చూడవచ్చు. తరువాతి వచనాల్లో 12వ వచనం నుండి ఆయన యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి ఆ భాగం 12వ వచనంలో గమనిస్తాం, 13వ వచనంలోనూ గమనిస్తాం. తరువాత అదే అధ్యాయంలో అంజూరపు చెట్టును ఆయన శపించడం చూడవచ్చు. ఇవన్నీ సోమవారం జరిగినటువంటి సంఘటన. 21వ అధ్యాయం 14వ వచనంలో గురుడివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. దేవాలయములో స్వస్థపరచుట ఈ కార్యం కూడా ప్రభు సోమవారం చేశారు. ఆ తరువాత
మంగళ బుధవారాల్లో ఈ ప్యాషన్ వీక్లో ప్రభువారు చేసినటువంటి కార్యాలను గురించి మనం ధ్యానం చేయాలంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి భాగాలు, ఆ తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం, 24, 25 అధ్యాయాలు, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయంలోని మొదటి 16 వచనాలు మంగళవారం బుధవారాల్లో జరిగినటువంటి సంఘటనలు అని మనము సువార్తలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈ దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు 21వ అధ్యాయం 23వ వచనంలో ఆయన వేసినటువంటి ప్రశ్న, ఏ అధికారంతో మీరు ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ ప్రభువారు ఎదుర్కొన్నటువంటి ప్రశ్నలు, పరిస్థితులు. 21వ అధ్యాయంలో ప్రభు 3 ఉపమానాలు చెప్పారు. 2 కుమారులను గురించిన ఉపమానం చెప్పారు. అలాగే దుష్టులైనటువంటి గృహ నిర్వాహకులు, కాపులు, హస్బెండ్ మెన్, వారిని గురించినటువంటి ఉపమానం చెప్పారు. 22వ అధ్యాయంలో రాకుమారుని పెండ్లి విందు ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది అనేటటువంటి భాగం చూస్తాం. 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించినటువంటి పరిసయ్యులను చూస్తాం. ఇదను 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. 22వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయింది దేవుని మార్గము సత్యముగా బోధించుచూ ఉన్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఓ ప్రక్క పరిచర్య చేస్తూ ఉండగా వ్యతిరేకమైనటువంటి ఆత్మ, విమర్శన చేసేటటువంటి ఆత్మ ఎక్కడ ఆయనను మాటల్లో, బోధలు తప్పు దొరుకుతుందా, పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అని ఆయనను తప్పిదస్తులుగా చేయటానికి యత్నించేటటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వెన్నంటి ఉండేటటువంటి వారు ఆయన దగ్గర నేర్చుకోవటానికి కాదు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. వారు వేసినటువంటి ప్రశ్న, బోధకుడా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు 18వ వచనంలో, యేసు వారి చెడుతన మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక 1 నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చారు. అప్పుడు ఆయన, ఈ రూపము పైవ్రాతయు ఎవరివని వారిని అడుగ్గా వారు, కైసరువి అని. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. Render the things that are Caesar unto Caesar, and the things unto God.
కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి. ఇది విశ్వాసి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి చాలా ఖచ్చితమైనటువంటి పాఠం. దేవునివి దేవునికి, కైసరువి కైసరు. నీ సమయం, నీకున్నటువంటి ధనం, నీకున్నటువంటి తలాంతులు దేవుని కొరకు వాడవలసిన సమయం, దేవుని కొరకు ఇవ్వవలసిన పద్ధతి ప్రకారం దేవుని భాగం దేవునికి, అలాగే మానవుల భాగం నీ కుటుంబము, బంధువులు, స్నేహితులు, సంఘము, సమాజం, వీరి కొరకు సరైన రీతిగా విభజించటం వ్యక్తి నేర్చుకోవాలి. ఈ ప్రయారిటీస్ లేక ఈ కరెక్ట్ డివిజన్ నేర్చుకోకపోతే చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. దేవునివి లోకానికి ఇచ్చివేస్తే చివరకు నీకేమీ మిగలదు. కొన్ని మార్లు నీవు చేయవలసినటువంటి బాధ్యతలు విస్మరిస్తే నీవు నష్టపోతావేమో. కైసరువి కైసరుకు, అలాగే దేవునివి దేవునికి. యేసు ప్రభువారు చివరి దినాల్లో ఈ అంశాలు ఆయన డీల్ చేశాడు అని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచిస్తే, సోమవారం ఉదయకాలం నుండి సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు మీ ముందు ఉంచుకుని లెక్క వేయండి. సోమవారం ఉదయకాలం నుండి మన క్యాలెండర్ టైమింగ్స్ ప్రకారం, యూదుల యొక్క దినం ప్రకారం కాదు నేను చెప్పేది. సోమవారం 24 గంటల్లో ఒక 8 గంటలు తీసేసి ఉదయకాలం నుండి లెక్క వేయండి, మీకు 16 గంటలు మిగులుతాయి. మంగళవారము 24 గంటలు, బుధవారం 24 గంటలు, గురువారం రాత్రి ఇంచుమించు 10 అయ్యే సమయానికి అప్పటికే గెత్సెమనేలో వేదన పడేటటువంటి ప్రభు ఆయనను బంధించడం కొరకైనటువంటి సాతాను ప్రణాళిక, ఇస్కరియోతు యోధా యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషను ప్రారంభం, ఆ ఏర్పాట్లు అన్నీ జరుగుతూ వచ్చినాయి. కనుక గురువారం మనం ఒక 22 గంటలు వేసుకుంటే సుమారుగా 86 గంటలు నాకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 100 గంటల కంటే తక్కువ. ఎవరైనా మీ జీవితంలో మీకు ఇన్ని గంటల సమయం మాత్రం ఇవ్వబడింది, మీ జీవితంలో భూమి మీద మీకు మిగిలినది అని చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఊహించండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 7 విధాల పరిచర్యను గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. ఈ 86 గంటల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చినటువంటి, కొనసాగించినటువంటి 7 విధాలైనటువంటి పరిచర్యను గురించి. అయితే మనం ఈ ఉదయకాలంలో మొదటి ప్రశ్న, దేవునివి దేవునికి, మనుషులవి మనుషులకు, లేక అధికారులవి అధికారులకు మనం సరైన రీతిగా చెల్లించే వారముగా, డివైడ్ చేసేటటువంటి వారంగా, నెరవేర్చేటటువంటి వారంగా ఉన్నామా? అలాగే 22వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుండి, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. 40వ వచనం. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని
అతనితో చెప్పెను. ఆ పైన 36వ వచనం 35వ వచనం ప్రారంభం. వారిలో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. యేసు ప్రభువు ముందు ఈయన పాండిత్యం చూపించుకోవటానికి వచ్చాడు. ఎంత తెలివి తక్కువతనం, ఎంత విచారం! యేసు ప్రభువును శోధించే, నీ దేవుడైన ప్రభువును శోధించవలదని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి తెలియదా? ఎంత విచారకరం! యేసు ప్రభువుని ప్రశ్న వేశాడు. తన ధర్మశాస్త్ర పాండిత్యం అందరి ముందు ప్రదర్శించడానికి అన్నట్టు యేసుక్రీస్తు ప్రభువునే ప్రశ్నించడానికి ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఈ బోధకుడు ఆ సమయాన్ని ఎన్నుకున్నాడు. అయినా ప్రభు ఓపికగా జవాబిచ్చాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. తరువాత ప్రభువారు చెప్పినటువంటి 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవాలి. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, చాలా గొప్ప ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. దీన్ని ద గోల్డెన్ రూల్, బంగారు సూత్రము, బంగారు నియమం అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా మంది బంగారు నియమం అని పిలిచేటటువంటి గోల్డెన్ రూల్, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. దానికంటే ముందు నీ దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించకుండా నీ పొరుగువాన్ని ప్రేమించాలని యత్నిస్తే దానివల్ల కలిగేటటువంటి పరిస్థితులు, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని పౌలు భక్తుడు హెచ్చరిక చేశాడు. దేవుని ప్రేమ కలిగి చేసేదే నిలుస్తుంది. జ్ఞాపకం ఉంచుకుందాం మనం. దేవుని ప్రేమ కలిగి యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగునటువంటి వారు మంచి భావనతో సమాజానికి మేలు చేస్తుంటారు. ఆ విషయాలు వేరు. యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి వారిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నీవు మొదట దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న లింక్, నిన్ను వలె. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్, లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మొదట దేవుని ప్రేమించు, రెండవది నిన్ను ప్రేమించుకో, మూడవది నీ పొరుగువాడిని ప్రేమించు. జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్తలో ఈ చివరి వారంలోనే 25వ అధ్యాయములో ప్రభువారు 10 మంది కన్యకలు గుర్చినటువంటి ఉపమానం, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పారు. 8వ వచనం 25వ అధ్యాయములో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. 9వ వచనం, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోరుడని చెప్పింది. ఏమి వాళ్ళతో షేర్ చేసుకుని ఉండొచ్చు కదా. వాళ్ళ దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, 5గురి దివిటీలు. అందరూ కలిసి పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని వారు సిద్ధపడ్డారు, వచ్చారు. వారు బయలుదేరినప్పుడు వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. అందరూ నిద్రపోయారు, అందరూ కునికేరు, నిద్రపోయారు. కొందరి దివిటీల్లో నూనె సమృద్ధిగా ఉన్నది, కొందరి దివిటీల్లో అనగా 5గురి దివిటీలు ఆరిపోవటం ప్రారంభించింది. వీరు ఎందుకు షేర్ చేయలేదు? వీరికి ఎందుకు ప్రేమ లేదు? మాకును మీకును ఇది చాలదేమో. గమనించండి, మానవుని జీవితం, మానవుని ఆయుష్కాలం పరిమితమైనది, అవకాశాలు పరిమితమైనవి, వనరులు పరిమితమైనవి.
శక్తి పరిమితమైనది, అపరిమితమైనది కాదు. కనుక పరిమితమైనటువంటి నీ రిసోర్సెస్, వనరులను నీవు సరైన రీతిగా సద్వినియోగం చేయటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకో, నీ పొరుగువాని ప్రేమించు. అర్థమవటం కొరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఫోన్ చేయాలి అంటే ఒక ఫోన్ కాల్ ₹1, అంతకంటే కొంచెం ఎక్కువ అయ్యేది. ఇప్పుడు అన్లిమిటెడ్ టాక్ టైం ఆఫర్స్ వచ్చింది. అన్లిమిటెడ్ టాక్ టైం ఆఫర్స్ వచ్చిన తర్వాత ఎంతసేపు అయినా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండొచ్చు కదండి. అంతేకాదు, వాట్సాప్ మెసేజెస్ మీ సెల్ నిండిపోయి దేర్ ఈజ్ నో స్టోరేజ్ అని మీ సెల్లో మెసేజ్ వచ్చే వరకు సమృద్ధిగా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ప్రతిరోజు చాలామంది మెసేజ్ పంపిస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రేమించే పంపిస్తున్నారు, మీకు ఉపయోగకరంగా ఉంటాయని. అవి చదవటానికి మీకు టైం ఉండాలి కదా. స్టోర్ చేసి వాటిని భద్రం చేయటానికి కానీ లేక చదివి డిలీట్ చేయటానికి కానీ మీకు సమయం ఉండాలి. మీ సెల్లో స్పేస్ ఉండాలి. చాలా మార్లు ఈ 21వ శతాబ్దంలో ఆధునిక మానవుడు ఎలాగో మారిపోయారు అంటే వారు ఏవి చేస్తూ ఉన్నారో ఎదుటి వారికి ఎంత మటుకు ప్రయోజనకరం అనేది ఆలోచించడం, గ్రహించడం మనుషులకు చాలా తక్కువగా ఉంది. వాళ్ళకి ఏమీ పని లేదు కనుక ఇతరులకు కూడా పని లేదు అని అనుకుంటూ ఉంటారు కొందరు. వాళ్ళు తీరిగ్గా ఉన్నారు కనుక ఇతరులు వారు చెప్పే మాటలు వినాలి అనుకుంటూ ఉంటారు. లేక ఎవరో ఫోన్ నంబర్ వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళ మనస్సు పైన వీళ్ళ సంభాషణతో దాడి చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. నేను ఇలా చెప్తున్నందుకు మీరు అభ్యంతర పడకండి. నీ ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకోవటానికో లేకుంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అని సమాజం దృష్టిలో నీవు ప్రమోట్ చేసుకోవటానికో చాలా మార్లు లోకస్తులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలైనటువంటి మీరు అదే పంథాలో వెళుతూ ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఫోన్లు రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళని గురించి, మాట్లాడే వారిని గురించి నేను 3 కేటగిరీస్ని గురించి చెప్తాను. ఎందుకంటే చాలా మార్లు యేసుక్రీస్తు ప్రభు 100 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు ఆయన తన సమయాన్ని ఎలా ఒక శరీరంలో ఉండి దేవాది దేవుడై ఉండి శరీరధారిగా ఉండి తన సమయాన్ని వాడారో ప్రభువును చూస్తే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది, గ్రహించవలసింది, సరిచేసుకోవాల్సింది చాలా ఉన్నది. ఫోన్లు మాట్లాడేటటువంటి రిసీవ్ చేసుకునే వాళ్ళను 3 కేటగిరీస్గా నేను విభజిస్తాను. మొదటి గుంపు ఉత్తములు, రెండవ గుంపు మధ్యములు, మూడవ గుంపు అధములు. ఈ మాటలు కొందరికి చాలా కష్టాన్ని కలిగించవచ్చు. ఉత్తములు ఎవరు? ప్రతి ఫోన్ కొరకు పరిగెత్తి ఫోన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉత్తములని నేను అన్నాను. ఒకరికి ల్యాండ్ ఫోన్కు కాల్ వచ్చింది, 55 సంవత్సరాల వయసు. ఫోన్ రాగానే పరిగెత్తి ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళారు, పడ్డారు. కొన్ని మాసాలు వారు బెడ్లో ఉండవలసి వచ్చింది. ఏం ఫోన్ వస్తే పరిగెత్తాలా? అవతల వాళ్ళు మిమ్మల్ని శిక్షిస్తారా ఫోన్ ఆలస్యంగా లిఫ్ట్ చేస్తే? నీ లిమిటేషన్ నీకు అర్థం కాలేదా? నీ వయసు ఎంత? 17 ఏళ్ళు 18 ఏళ్ళు యవనస్తుడువా యవనస్తురాలువా? నీవు
నాకే ఫోన్ వచ్చింది, నన్ను చాలా గొప్ప వ్యక్తిగా గుర్తించారు అని చెప్పి కొంతమంది ప్రతి ఫోన్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వారు ఉత్తములు కేటగిరీలోకి రారు. ఫోన్లు అనేవి ఒక భాగం మాత్రమే నీ జీవితంలో. నీకున్న 24 గంటల్లో నీవు కాలకృత్యాల కొరకు నీ సమయం, నీ భోజన పాలాదుల కొరకు నీ సమయం, నీ నిద్ర కొరకు నీ సమయం, నీవు చేసే ఉద్యోగము, పని, వ్యాపారం కొరకు నీ సమయం, నీ స్నేహితులైన వారితో, నీ బంధువులతో నీవు మాట్లాడవలసినటువంటి ముఖ్యమైన విషయాలు, నీ సంఘ విషయాలు కూడా ముఖ్యమైనవి మాట్లాడవలసి ఉంటుంది. ఇవి కాక నీకు ఎంత సమయం మిగిలి ఉంటుంది? ఎంత సమయం నీవు ఇవ్వగలవు? సమయం కాని సమయంలో ఫోన్ వస్తే వదిలేసే ఫోన్, మిస్ కాల్ చూసుకో. తెలిసిన వ్యక్తి నుండి వచ్చిందా, క్రొత్త నంబర్ నుండి వచ్చిందా? తెలిసిన వ్యక్తి, ఆ పేరు చూడగానే నీకు అర్థమవుతుంది అంత ప్రాముఖ్యమైన విషయం ఏమీ ఉండకపోవచ్చు. ఒక్కసారి కాల్ వచ్చింది, వదిలేసి. నీకు సమయం ఉన్నప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేయి, అప్పుడు మాట్లాడు. వారికి అవతల వారికి ఆ సమయం అనుకూలమైతే మాట్లాడతారు, లేకుంటే మరి ఎప్పుడో మాట్లాడుకోవచ్చు. పదే పదే ఒకే నంబర్ నుండి నీకు కాల్ వస్తూ ఉన్నది. ఒకవేళ అది నిజంగా ఇంపార్టెంట్ అయితే ఆ ఫోను అటెండ్ అయ్యి మొదటి సెంటెన్స్, నేనైతే ఈ పని చేస్తాను, అర్జెంటా అని అడుగుతాను, సీరియస్సా అని అడుగుతాను, కాదు ఆర్డినరీ తర్వాత మాట్లాడతాను, అంతే, ఫినిష్. చాలా మార్లు నీవు ధ్యానం చేసుకుంటూ ఉంటావు, ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, ఫోన్ కాల్ వస్తుంది నీకు. దేవునితో మాట్లాడటం ఆపేసేసి మనిషితో మాట్లాడటం మొదలు పెడతావా? ఎంత చెత్త మనుషులు నింపుకుంటున్నారు తమ జీవితంలో. వారు ఉత్తముల కేటగిరీలోకి రారండి. మధ్యములు ఉన్నారు. వీరు తమ సమయాన్ని వాడుకోవటంలో కొంత మటుకు వివేచన కనుపరుస్తారు. వారు మాట్లాడినా, ఇతరులు వారితో మాట్లాడినా ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతారు. కొంతమంది ఫుల్ స్టాప్ కానీ కామా లేకుండా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. మీతో ముఖాముఖిగా మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా వాళ్ళని ఎక్కడ ఆపాలో తెలియదు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడవలసిన కాలంలో విస్తారమైనటువంటి మాటలతో మీ సమయాన్ని వేస్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, సంఘంలోను, విశ్వాసులైనటువంటి వారు సహా. మూడవ కేటగిరీ ఉన్నారు అతము. ఫోన్ వచ్చింది, తినే భోజనం ప్లేట్ పక్కన పెట్టి టేబుల్ మీద నుండి దగ్గర నుండి లేచి వెళ్ళి మాట్లాడి ఒక అరగంట తర్వాత వచ్చి అప్పటికి ఆ భోజనం చల్లారిపోతుంది, ఆకలి కూడా పోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూడండి. ఆఖరి వారం సోమవారం నుండి గురువారం రాత్రి వరకు 86 గంటలు, సుమారు 90 గంటల కంటే తక్కువ, 100 గంటలు కూడా లేవు. ప్రభువారు చేసినటువంటి కార్యాలన్నింటినీ మనం ధ్యానం చేస్తే 4 సువార్తల్లో, మరి విశేషంగా మత్తయి సువార్తలో చాలా సత్యాలు, జీవిత సత్యాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి నేను మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయగోరేది ఏంటి అంటే, దేవుని ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించు, ఆ తరువాతే పొరుగు వాళ్ళను ప్రేమించు. మాట్లాడు, సమయమే. మన జీవితాల్లో మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే ఏదో సరైన రీతిగా గ్రహించడానికి ప్రభు సహాయం చేయాలి అని ప్రభువును ఈ ప్రాతకాలంలో అడుగుదాం. మూడవది 22వ అధ్యాయం
41వ వచనం నుండి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగారు. ఇది కూడాను ఈ ప్యాషన్ వీక్లో సంభవించినటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి మీకేమనిపిస్తూ ఉన్నది, మీకేం తోస్తూ ఉన్నది? దావీదు చెప్పినటువంటి మాట ప్రభువారు జ్ఞాపకం చేశాడు. వారేమో ఆయన దావీదు కుమారుడు అని చెప్పినప్పుడు దావీదు భక్తుని యొక్క ప్రవచనాన్ని, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు నీ హృదయమందు ఆయన ప్రభువుగా ఉన్నాడా? నీవు ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవటానికి సమయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో చివరి భాగములో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠింపబడిన వాడైతే అప్పుడు మీ జీవితంలో అనవసరమైంది చాలా ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, చాలామంది చెత్త డంప్ చేస్తూ ఉంటారు మీ జీవితాల్లో. డంప్ చేయకుండా చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఈ 100 గంటల్లో కంటే 100 గంటల కంటే తక్కువ, 86 గంటలే ఒక అంచనా ప్రకారం. 7 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు 1 ఆయన బోధిస్తూ వచ్చాడు. 2 ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. దేవాలయంలో తన యొద్దకు వచ్చిన వారిని ఓ ప్రక్క దేవాలయాన్ని ఆయన శుద్ధి చేస్తూనే స్వస్థపరిచాడు. 3 ఆయన జవాబిచ్చాడు. తనకు ప్రశ్న వేసినటువంటి వారికి జవాబిచ్చాడు. అవి కూడా సామాన్యమైన ప్రశ్నలు కాదు, క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. పన్నివ్వటం కైసరుకు న్యాయమా కాదా? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తూ ఆయనను చిక్కుపరచాలి మాటల్లో అని ప్రభువారు జవాబిస్తూ వచ్చాడు. 4వది, మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో అంచె దినాల్లో, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు మునుపు దినాల్లో జరిగేటటువంటి సంభవాలన్నింటినీ గురించి ఆయన అనేక ప్రవచనాలు వారితో చెప్తూ వచ్చాడు. మనము 24, 25 అధ్యాయాలు తర్వాత శిష్యులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. వారితో ఇంకా కొన్ని గంటలే ప్రభు ఉండబోతారు, ఆయనకు తెలుసు. శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు 6వదిగా, ప్రభు రాత్రి భోజనం, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తమని. నిజమైన పస్కా గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన ఆచరించినటువంటి ఆఖరు పస్కా అది శరీరంలో ఉండగా. పస్కా ఆచరించడం కొరకు ఆయన సిద్ధపరచమని చెప్పాడు, సిద్ధపడ్డాడు. శిష్యులతో కలిసి ఆయన ఆచరించాడు. 7వదిగా ప్రభువారు ప్రార్థన చేశాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం ప్రభు చేసినటువంటి ప్రార్థన. గెత్సెమనే తోటలో ప్రభువారు చేసినటువంటి ప్రార్థన. 7 విధాలైనటువంటి పరిచర్య చివరి 86 గంటల్లో కూడా, 1 బోధించుట, 2 స్వస్థపరచుట, 3 జవాబిచ్చుట, 4వది అంచె దినములకు వచ్చినటువంటి ప్రవచనం తన శిష్యులకు ఉపదేశించుట, 5వది శిష్యులతో మాట్లాడటం. పేతురు ఇలా జరగబోతూ ఉన్నది, నీవు ఇలాగంటావు, వ్యక్తిగతంగా సహా వారికి సంభవించబోయేటటువంటి వాటిని గురించి ప్రభు శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభురాత్రి భోజనం వారితో ఆచరించాడు. 6వదిగా. 7వదిగా ప్రభువారు ప్రార్థన. ఎంత చక్కగా
యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూస్తే దేవుని బిడ్డలంగా క్రైస్తవులంగా పిలువబడేటటువంటి మనం మన జీవితాల్లో మరి విశేషంగా మన జీవితాలను మనం షేప్ చేసుకోవాలో సరి చేసుకోవాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువు చెప్పాడు. అయితే దాని పునాది నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించితే పునాది. అప్పుడు దానిపైన సూపర్ స్ట్రక్చర్ వస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. మిస్సింగ్ లింక్ జాగ్రత్త, నిన్ను ప్రేమించుకోవటం నేర్చుకో. నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ బాధ్యతలను ప్రేమించు. వాటిని ప్రక్కన పెట్టి ఎవరి కొరకు వ్యర్థమైన వాటి కొరకు విస్తారంగా వేస్ట్ చేసుకునేవారు, సంభాషించేవారు, ఆలోచించేవారు, సలహాలు ఇచ్చేవారు. చివరకు వాళ్ళకి ఏం మిగులుతుందంటే ముళ్ళ కిరీటం మిగులుతుంది. గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో ఎందుకు క్షేమం లేదు, ఎందుకు దేవుని ఆత్మ పనిచేయటం లేదు, ఒకరిలే వ్యాపిస్తూ ఉంటే ఇక పరిశుద్ధాత్మునికి చోటు ఎక్కడుంది, పరిశుద్ధాత్ముని భయం ఎక్కడుంది? ఆది సంఘం అలాగూ లేదు. అందుకే వారు శక్తితో, రుజువులతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. సంఘం విస్తరించి. ప్రియమైనటువంటి వారులారా, మన హృదయాలను లోతైన రీతిగా పరిశీలించుకోవటానికి ప్రభు మనలను దిద్దటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా యేసు ప్రభు తాను చేయవలసిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తూ మంచి మాదిరి నీకు నాకు కనుపరిచారు. ఒకసారి ఆలోచించుకో. తలలు ఉంచుదామా, ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధ ప్రభువా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు. సజీవుడా, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. మాట్లాడే దేవా, మీకు స్తోత్రాలు. మాకెప్పటికీ ఏది అవసరమో అది మాకు తెలియజేస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. సమయం విలువ మేము గుర్తించాలని, మాకు ఇవ్వబడే అవకాశాలు మేము సద్వినియోగం చేసుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయం, వాక్యం ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయం, ఇలాగ మా ప్రభా మీరు మాకు తండ్రి నాయన క్వాలిటేటివ్ టైం మేము కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం. మేము ఆరోగ్యంగా ఉండగానే మా తండ్రి మా సెన్స్ ఆర్గన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నప్పుడే మా మెదడు, మా మనసు, మా హృదయము అన్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉండగానే ప్రభా మేమేమి చేయగలమో, మేమేమి చేయాలో అవి మా మనసంతటితో మేము చేయడానికి సహాయం చేయండి. అన్నిటినీ మించి మా హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ వివేకంతో మేము నిన్ను ప్రేమించాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు. అందరికన్నా, అన్నిటికన్నా మిన్నగా ఎక్కువగా నిన్ను ప్రేమించాలని, దానికి తగిన సూచనలు, గుర్తులు మా జీవితంలో మేము అనునిత్యము కలిగి ఉండాలని మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు. ప్రేమించే విషయాల్లో తండ్రి మాలో వస్తున్న అజ్ఞానాన్ని క్షమించండి. ఎన్నో మార్లు నిన్ను ప్రేమించకుండా మమ్మల్ని ఎక్కువ ప్రేమించుకున్న సందర్భాలు ఉన్నాయి. నీకు మొదటి ప్రేమ అందియకుండా ఇతరులకు ఎక్కువ ప్రేమను అందించిన సందర్భాలు ఉన్నాయి. దేవా, మమ్మల్ని క్షమించి దీనిని మేము రైట్ వేలో సెటరైట్ చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మా కాలగతులు నీ వశంలో ఉన్నాయని గుర్తుపెట్టుకొని నీవు మాకు ఇచ్చిన కాలాలను, సమయాలను గుర్తుపట్టిన వారంగా మా జీవితంలో ఏవేవి క్రమపరచుకోవాల్సి ఉన్నామో, ఎక్కడెక్కడ డిజార్డర్ ఉందో, అక్రమం ఉందో, క్రమము లేదో వాటిని క్రమపరచుకోవడానికి చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. నీవెంత చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావో మేము కూడా ఆ విధంగా మా ప్రభా ప్రతి దినాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ ఆత్మీయ సహాయంతో ప్లాన్ చేసుకొని దేవా
మా ముందున్న దినాలను మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలను మేము మరలా ఈ దినమంతా ధ్యానం చేస్తూ రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎక్కడ మా సమయాన్ని దొంగిలించడానికి శత్రువు ప్రయత్నిస్తున్నాడో మెలకువగా ఉంది దాన్ని మేము గుర్తుపట్టి మా టైంని మేము రిడీమ్ చేసుకోవడానికి సహాయం చేయండి. శత్రువు చేతుల్లోంచి మేము విడిపించుకోవడానికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. మీ మాటలు మా హృదయాల్లో మేము రాసుకోవడానికి ముద్రించుకోవడానికి సహాయం చేయండి. ఇవి నీ మాటలుగా నీ హెచ్చరికలుగా సంఘాన్ని ప్రేమించి మా తండ్రి నీవిచ్చిన సందేశంగా ప్రతి ఒక్కరము గుర్తించడానికి సహాయం చేయండి. దేవా, నీ కార్యములను మా మధ్యలో జరిగించండి. జీవితాలను సరిచేసుకోవడానికి నీకు సంపూర్ణంగా అప్పగించుకొని ప్రభువా, నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపడడానికి మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు, అయా మా రాష్ట్రానికి, మా దేశానికి సహాయపడమని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి మరొక మారు మీకు మా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.